నీ శత్రువు నీ ఎదుటి నుండి పారిపోతాడు అనే ఒక దీవెనను నమ్మదగిన దేవుని వాగ్దానముగా మనము ధ్యానిస్తున్నాము. గత ఆదివారం 2 సందేశాలు కూడా 2 భాగాలుగా మనము ధ్యానం చేసాము. అదే క్రమంలో ఈ వారం కూడా ధ్యానం చేస్తున్నాం. నీవు పోరాడి జయించవలసిన నీ శత్రువు ఎవరు అనే వాక్యాన్ని ఒకసారి ఒక అరగంట 40 నిమిషాల వాక్యాన్ని చూడండి, తప్పేం కాదు కదా. అప్పుడు దాని తదుపరి ధ్యానం మీకు దీవెనగా, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు పోరాడి జయించవలసిన నీ శత్రువు ఎవరు అనే ఒక పాఠాన్ని మనము చూసినప్పుడు నీ శరీరమే ఆ భయంకరమైనటువంటి శత్రువులాగా ప్రవర్తించేదని దేవుని వాక్యంలో మనము ధ్యానం చేశాం. శరీరమును జయించాలి, పోరాడితే కానీ, ప్రయాసపడితే కానీ, దాన్ని నలగొడితే కానీ, దాని బలమును, దాని ఆధిపత్యమును కొట్టివేసి దానిపై నీ ఆత్మకు స్పష్టమైనటువంటి ఆధిపత్యము కలిగేలా బ్రతికితే తప్ప జయ జీవితం నీకు ఉండదు. కనుక శరీరమే ఒక శత్రువు అయినట్లుగా ఆత్మకి విరోధంగా నిరంతరం అపేక్షిస్తూ ఉంటుంది. కనుక నువ్వు పోరాడాలి. శరీరాన్ని ప్రేమిస్తే, శరీరాన్ని దాన్ని సుఖపెడితే, శరీరం అడిగిందల్లా దానికి ఇస్తూ పోతే ఆత్మీయ జీవితంలో ఇక జయ జీవితం ఉండదు, నువ్వు ఓడిపోయిన వాడు అయిపోతావు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దాని తదుపరి నువ్వు పోరాడి జయించవలసినటువంటి నీ శత్రువు ఎవరు అనే దానిని మనము చూడగలిగితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. ఎవరితో పోరాడాలట? మాట్లాడలే. ఒక మంచి మాట మీకు చెప్తాను, నా వైపు చూడండి. మనము ఎవరితో పోరాడాలో, కొట్లాడాలో, కసిగా గుద్ది చంపేయాలనుకున్నాము, వారిని ప్రేమిస్తే మనం ఆ పని చేయగలమా? ఇప్పుడు మనం పోరాడవలసింది పాపముతో అని వాక్యం చెబుతుంది. నువ్వు పాపముతో పోరాడి గొప్ప విజయాన్ని సాధించాలంటే పాపాన్ని నువ్వు ప్రేమించినంతకాలం పోరాడలేవు. యూ కెనాట్ ఫైట్ విత్ సంబడి హూమ్ యూ లవ్. పాపం అంటే ఏమిటి? దేవుని వాక్యంలో రాయబడిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆజ్ఞ అతిక్రమం పాపం, మూర్ఖుని యోచన పాపం, సకల దుర్నీతి పాపం, మేలైనది చేయని ఎరిగి అలా చేయకపోతే పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం. ఇలా దేవుని వాక్యములో పాపం అంటే ఏమిటో బైబిల్లో చాలా తేటగా రాశాడు. ప్రార్థన చేయకపోవట అనే ఒక స్థితిని నువ్వు విపరీతంగా అసహ్యించుకోవాలి. నేనేంటి ప్రార్థన చేయకుండా ఇంతసేపు ఉన్నాను, ప్రార్థన చేయకుండా ఇంత సమయం గడిపేసానేంటి, ఈ రోజంతా ఎందుకు నా మీద దాటిపోయింది ప్రార్థన లేకుండా. పాపాన్ని నువ్వు అసహ్యించుకోగలిగితేనే కదా దాంతో పోరాడతావు. దాని మీద ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండిపోతే యూ కెనాట్ ఫైట్ విత్ దాట్. ఏమాత్రం ఉదాసీనత, పోనీలే అనే తత్వం ఉండకూడదు. నీవు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా ఇంకను దాన్ని ఎదిరించలేదంటే, పాపంతో ఫైట్ చేసేటప్పుడు రక్తం చింది అంత బీభత్సమైన ఫైట్ చేయాలంట. అవసరమైతే రక్తమన్నా చిందించాలి కానీ కాంప్రమైజ్ కాకూడదు, పోనీలేని వదలకూడదు. శరీర కార్యములకు సూచనగా ఉన్న అమాలేకీల గురించి దేవుని వాక్యములో సౌలుతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు లయమగు వరకు కనికరింపక బొత్తిగా అమాలేకులు నిర్మూలన చేయమంటాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ ఉపమాన అలంకార రూపకంగా చెప్పబడ్డాయని, అక్షరార్థంగా పాటించకూడదని, ఆత్మీయ అర్థాన్ని గ్రహించాలని పౌలు భక్తుడు గలతీ పత్రికలో మాట్లాడుతున్నాడు. కాబట్టి అమాలేకీలు అనేవారు ఒక వ్యక్తులుగా, మనుషులుగా భావించడానికి లేదు, శరీర కార్యములుగానే మనం భావించాలి. అంటే లయమగ వరకు కనికరించక బొత్తిగా నిర్మూలము చేయవలసినది వ్యక్తులను, సమాజాన్ని, ప్రాంతాన్ని కాదు, మన శరీర కార్యములను అని గుర్తుపెట్టుకోవాలి.
వాటిని ఎంతసేపు ఫైట్ చేయాలంటే లయమగు వరకు, బొత్తిగా నిర్మూలమైపోయే వరకు పోరాడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం రాయబడుతున్న మాట, పాపముతో మనం పోరాడాలి. పాపంతో స్నేహం చేయకూడదు, పాపాన్ని ప్రేమించకూడదు. విచారకరమే, విషాదమైన చెప్పక తప్పడం లేదు. ఈనాడు పాపం చేస్తున్న వారిలో చాలా తక్కువ మందే దాని మీద అసహ్యం ఉన్నా, కోపం ఉన్నా జయించలేక పదే పదే ఆ బలహీనతలో పడిపోయే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ కాలంలో ఎక్కువ మంది పాపాన్ని ఇష్టపడుతున్నారు, దాన్ని ప్రేమిస్తున్నారు, దాన్ని కోరుకుంటున్నారు. ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళు దాన్ని ప్రేమిస్తున్నారు, ఒక అక్రమ సంబంధంలో ఉన్న వాళ్ళు దాన్ని ప్రేమిస్తున్నారు, ఒక మద్యపానానికి అడ్డగోలు తిండికి అలవాటు పడ్డవాడు దాన్ని ప్రేమిస్తున్నాడు. చాలా కొద్ది మంది మాత్రమే దాని మీద అసహ్యం ఉన్నా, చికాకున్నా, కోపం ఉన్నా దాన్ని జయించి ఆత్మబలము లేక చాలాసార్లు చాలా సమయం దాన్ని నిగ్రహించుకొని ఏదో ఒక గడియలో బలహీన పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలాంటి కేసు అయితే ఆ బలహీన గడియలను నువ్వు ప్రార్థనా సమయాలుగా మార్చుకోగలిగితే తప్పకుండా నువ్వు అద్భుత విజయాన్ని సాధిస్తావు. విజయవంతమైన వ్యక్తులందరూ ఒకప్పుడు పలిపోయిన వారే, బలహీనులే, గెలవలేక నిలవలేక కూలిపోయిన వారే. నా బలము చాలదని, నా వల్ల కాదని దేవుని ఆశ్రయించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దైవాత్మ సహాయముతో మెల్లిగా ఎవరైనా విజయం సాధించిన వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమె అసలు పోరాటమే లేకపోతే, అసలు ట్రై చేసింది లేదు, పోరాడింది లేదు. పోరాడాలంటే ముందు దాని మీద ఉన్న ప్రేమ తెచ్చిపోవాలి, దాని మీద కోపం రావాలి. As long as you love that particular sin, you cannot have no victorious living in that. You cannot overcome it. దాని మీద నీకున్న ప్రేమ, మంచి అభిప్రాయం, ఆ తప్పులేదులే, పర్లేదులే, అమ్మో నాకు ఇష్టం, ఈ భావన ఉన్నంతసేపు నువ్వు గెలవలేవు, జయ జీవితం రాదు. దేవుని చిత్తము కాని సంబంధాలలో, స్నేహాలలో, రిలేషన్స్లో, ప్రేమలలో, వ్యసనాలలో, దేవుని చిత్తము కాని ఆర్థిక పరమైన లావాదేవీలలో ఇరుక్కుపోయిన వారులారా, ఈ వేకువోత్సాహమున దేవుని మాటను విని భయము తెచ్చుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ఆయన కాళ్ళ మీదకి వచ్చి ఆ బలహీనతల లోపాన్ని, పాపాన్ని విడిచిపెట్టి దీన్ని జయించడానికి, ఇందులోంచి పరిపూర్ణంగా బయటికి వెళ్ళడానికి నాకు శక్తినివ్వు ప్రభు, నా అంతటి నేను రాలేకపోతున్నానని శరణ వేడి లొంగిపోగలిగితే సరైన మార్పు వస్తే దొంగ ఉన్నప్పటికప్పుడు పరదేశం తీసుకెళ్ళిపోయింది దేవుడు నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? పరువు తీసి ఊరంతా తిరిగి నాశనం చేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తే గుండెలు కత్తుకొని పండగ చేసిన నిన్ను ఎందుకు కాదంటాడు? భీకర యుద్ధములు చేసి గొల్లియాతు వంటి వారిని కూల్చి సింహాలని చంపి ఎలుగుబంటిని తరిమినటువంటి దావీదు వంటి మహాబలాఢ్యుడే, నాకు బలం సరిపోవట్లేదు ప్రభు, ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కించండి, చేయబట్టి నడిపించిన వాడు. శిష్యులతో జరిపిన సంభాషణలో ఈ మాట మీరు చూస్తారు. ఒక చోట ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన రమ్మని పిలువగా వారు వచ్చిరి అని రాస్తాడు. మరో చోట ఆయన వారిని వెంట పెట్టుకుని కొండ మీదకి తీసుకుని పోయినని రాసి ఉంటుంది. కొండ మీదకి రా, ఎత్తైన అనుభవానికి, శిఖరానికి రా అని పిలిచేవాడు మాత్రమే కాదు, ఆ ఎత్తుకు చేరలేని స్థితిలో నీవు ఉంటే నీ చేయి పట్టుకుని మరీ తీసుకెళ్ళి ప్రేమగల దేవుడు. కనీసం నువ్వు చెయ్యి ఇవ్వాలిగా, కోరుకోవాలిగా, ముక్క చెప్పాలిగా. ఇట్ మస్ట్ బి యువర్ విష్ కదా, అది నీ తాపత్రయం, నీ ఆరాటం, నీ హృదయం అయ్యుంటే కదా దేవుడు సహాయం చేయాలి. కాబట్టి పాపాన్ని ప్రేమిస్తున్నావా, అసహించుకుంటున్నా, జయించలేక మూలుగుతున్నావా? ఫస్ట్ అక్కడ క్లారిటీ రావాలి నీకు. పౌలు గారు ఏడ్చాడు, అయ్యో నేనెంతో దౌర్భాగ్యుని, ఇట్టి మరణకరమైన శరీరం ఎవరు విడిపిస్తాడు? నేను చెయ్యగోరిన మేలు చేయలేకపోతున్నాను, చెయ్యగోరనికిడి చేయవలసి వస్తుంది, ఇట్టి పాప నియమం నాలో ఉంది, నా వల్ల కావట్లేదని గోలబట్టి ఏడ్చాడు. ప్రభు ఈ రిలేషన్ కట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ ప్రేమను కట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ వ్యసనాన్ని కట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ సంభాషణ ఆపేద్దాం అనుకుంటున్నాను.
హృదయపూర్వకంగా అసహించుకున్నాను, ద్వేషిస్తున్నాను, చికాకు వచ్చేసింది నాకు. కొంతసేపు ఉంటున్నాను, కొన్ని రోజులు ఉంటున్నాను, ఆ తర్వాత మళ్ళీ బలహీనపడుతున్నాను. నేనే బలహీనతలో ఉన్నానో, ఏ పాపములో ఉన్నానో అది నేను కోరుకుంటుంది, ప్రేమించింది కాదు. నేను గెలవలేకపోతున్నాను, నన్ను విడిపించను. నువ్వు నిజంగా యథార్థంగా ప్రార్థన చేసి చూడు. నేను యాకోబు మీద ఒక పాట రాశాను, నాకు చాలా ఇష్టమైన మాట అది. అది తలుచుకున్నప్పుడు దుఃఖం వస్తుంది. నిస్సిజన్ గారితో పాడించిన పాటలో ఉంటుంది, విజయమే ఎరుగని వాణిని నీపైనే గెలువనిస్తివి. అసలు లైఫ్లో విజయం అంటే ఎలా ఉంటుంది తెలియదు యాకోబుకి. ఎప్పటికప్పుడు ఓడిపోవటమే. 20 సంవత్సరాలు చేశాడంటే పనిలో ఓడిపోయాడు, ఫ్యామిలీలో ఓడిపోయాడు, ఎక్కడికెక్కడ జయ జీవితం అన్న పదం తెలియదు అబ్బాయికి. రాజీ పడి బతకటమే. 20 సంవత్సరాలు పగలు ఎండకెండి రాత్రి మంచుకు తడిసి నిద్ర కళ్ళకు దూరమై పోయి కష్టపడితే వ్యాపారంలో లాభమా, ఉద్యోగంలో లాభమా, ప్రతి దగ్గర మోసమే. పోన్లే దేవుని కృపలో గెలిచానని ఆనందపడే క్షణాలేవి. విజయమే ఎరుగని వాణిని ఎవడు ఒకటిపై గెలిపించేస్తే ఏకంగా నీపైనే గెలువనిస్తివి, పారిపోవచ్చున్నవానికి పెనుగులాట నేర్పితివి. ఎప్పటికప్పుడు పారిపోతామేగా, పోరాడింది ఎక్కడదే. గర్భములో పిండముగా దైవికముగా నాటబడ్డ కృపను కోల్పోయి అబద్ధాలాడి మోసం చేసి రాజీపడి నాశనం అయిపోయిన పరిస్థితి. నిజంగా జయ జీవితాన్ని కోరుకునే వ్యక్తివి నీవైతే రా, యేసు ప్రభు కాళ్ళు పట్టుకుని, నా వల్ల కావట్లేదు ప్రభువా, ఈ చండాలను చూడకూడదు అనుకున్నా కానీ చూసేస్తున్నాను, వీళ్ళతో ఉండకూడదు అనుకుంటున్నాను కానీ వాళ్ళతో కలవాల్సి వస్తుంది. నేను పాపములో ఉన్న మాట నిజమే, కానీ అది నేను ఇష్టపడుతుంది కాదు, కోరుకుంటుంది కాదు, నాకు బయటికి రావాలని ఉంది, నా వల్ల కావట్లేదు. నిజంగా గుండె నిండా నీకు ఈ తాత్పర్యం ఉంటే కాళ్ళ మీద పడి కన్నీరు గార్చు. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, నిరాధారులకు ఆయన ఆధారం అంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ప్రజలకు బలం అనుగ్రహించువాడు, వారి పక్షం యుద్ధములు చేయవాడు, జయం అనుగ్రహించువాడు. అది ఏడ్చింది ఏదో, అప్పగించుకున్నది అది. ఈ పనికి మళ్ళీ రాజీ ధోరణి బోధలోటి తగలబడ్డి అన్ని చూస్తూ ఉంటారు దరిద్రం కూర్చొని. ఒక ఉపదేశంలో ఉన్నాం, మనం ఒక నడిపింపులో ఉన్నాం, ఒక సహవాసంలో ఉన్నాం, ఒక క్రమములో ఉన్నాం, అపోస్తుల బోధలోకి వచ్చాం, పెండ్లి కుమార్తె సంఘంగా మారణ తాపత్రయపడుతున్నాం. ఇక ఏది పడితే అది మనకి ఎందుకని సోయి ఉండాలి కదా ఒక్కొక్కడికి. ఓ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పట్టుకోవడం వచ్చి నల్లా చూడటమే. ఇడు అవునన్నది అది కాదంటాడు, ఇటు తప్పు అన్నది అది పర్లేదు అంటాడు. నువ్వు ఎందులో నిలబడతావు? జబ్బు వచ్చాక వైద్యం చేయించుకున్నప్పుడు ఆరోగ్యం రావాలంటే వేసుకోవలసిన మందులు వేసుకోవాలి, వేసుకోకూడని తినకూడని పదార్థాలు మానేయాలి. ఇది చేసి అది చేసి ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఈ ఇంజక్షన్ వాడో, ఈ సిరప్ తాగో అని చెప్పినట్టుగానే ఈ పదార్థాలు తినకని కూడా చెప్తున్నాడు కదా ఆయన. మరి అవి మానాలిగా. ట్యాబ్లెట్ వేసుకుంటేవి, ఆ తినకూడని పదార్థం తింటివి, నీకు ఏడొచ్చేది ఆరోగ్యం? బుద్ధి జ్ఞానం లేకుండా కొంతమంది అడ్డగోలుగా మాట్లాడతారు. ఏదైనా దేవుని వాక్యమే కదండి గారు. ఇంత విశాల హృదయం ఉన్నాడు, ఆ విశాల మార్గంలో సావాలి, ఇరుకు మార్గంలో రాకూడదు. విశాలం ఎక్కువైపోయింది నీకు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? చెరుపు వారి తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో కల్పించబడ్డ ప్రతి ఉపదేశం. చదవండి, ఎఫెసీ 4:14 ఉంటా. అందువలన అంతే, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. పసిపిల్లల్లాగా ఉన్నారంట. పసిపిల్లలు అయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను. పట్టుకో మాట, మనుషుల మాయోపాయం నెంబర్ 1. 2 వంచన, 3 తప్పు మార్గముల కుయుక్తితో కల్పించబడ్డ, గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును. విన్నావా? ఇటు ఆగో అబ్బాయి, ఏమన్నాడు? 1 మనుషుల మాయోపాయం,
2 వంచన, 3 తప్పు మార్గము లాగు కుయుక్తి కల్పించబడ్డ ఉపదేశాలు. అంటే ఉపదేశాలన్నీ ఆత్మలో క్షేమం కలిగించడానికైనా, ఉపదేశాలన్నీ పెండ్లి కుమార్తె సంఘానికి సిద్ధపరచడానికైనా, ఉపదేశాలని మహిమకు నిన్ను తయారు చేయడానికైనా, ఉపదేశాలని శుద్ధీకరణ కొరకైనా, ఉపదేశాలని పెండ్లి కుమార్తె అలంకరణకి రావడానికైనా, మాయోపాయంతో తయారు చేసిన ఉపదేశాలు ఉన్నాయి. తప్పు మార్గంలో కుయుక్తితో కల్పించిన ఉపదేశాలు ఉన్నాయి. వంచనతో చేసిన ఉపదేశాలు ఉన్నాయి. అటు కొట్టుకుపోకంటారు బాబు అని నెత్తినోరు బాదుకొని చెప్తున్నాడు పౌలయ్య గారు. ఏదన్నా వాక్యమే కదండి. బుర్ర బుద్ధి లెక్కన మాట్లాడతావు, ఏదన్నా వాక్యం ఎట్ట అవుతుంది? వాక్యమును కలిపి చెరిపడి వారు 2 కొరింథీ 2:17 చెప్తున్నాడు. వాక్యమును కలిపి చెరుపుతున్నారు కొంతమంది అని. బొత్తిగా వాక్యం లేకుండా చెప్తే మనం వినంగా. అందుకని ఒక్క వాక్యం తీసుకొని దానికి లోకాన్ని కలుపుతాడు, సొంత అభిప్రాయాన్ని కలుపుతాడు, బలహీనతల్ని దాచిపెట్టుకునే సపోర్ట్ చేసుకునే పనికి మళ్ళీ రాజ్య మార్గాన్ని కలుపుతాడు. బెరయ సంఘస్థులు గనుడు ఎందుకు చెప్పబడ్డాడు? అలా ఉందా లేదని వాక్యాన్ని పరిశోధన చేశారు కాబట్టి. గుడ్డెద్దు చేలోబడి వెళ్ళిపోవటం కాదు, ఏదైనా వాక్యమే కదండి. ఎందుకు అవుతుంది? ఎవరైనా సేవకుడు ఎలాగవుతాడు? నేనైనా ఇంకెవడైనా. ఎలీషాని గురించి సూర్యుడు మాట్లాడుతుంది. మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు కేవలం ప్రసంగికుడు సరిపోదు, వాగ్దాటి ఉంటే సరిపోదు, చమత్కారంగా మాట్లాడితే సరిపోదు, రకరకాల తెలివితేటలతో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బ్యాచ్ని పెంచుకుంటే సరిపోదు. దైవ భక్తి మెండుగా కలిగిన వాడు సేవకుడు. చెప్పండి దేవునికి స్తోత్రం అని.